నా అంచనాల్ని దాటి ఇంకా రాజకీయం మార్పులు పెద్దగా జరగట్లేదు. మంచి ఏది జరుగుతుంది, చెడేది జరుగుతుంది, ఎవరికి ఏమవుతుంది అన్నది కొంత అవగాహన అయితే చేసుకోగలుగుతున్నాం. లేదా అనుకున్నటువంటి రూట్లోనే 100కి 80% నడుస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, 20% తేడా ఉంటుంది కానీ 80% అదే రూట్లో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కీ పాయింట్ ఏంటయ్యా అంటే ప్రధానంగా కనబడుతున్నటువంటి ఓవైసీ. నేను ఎప్పటి నుంచినో చెప్పాను, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే పల్లకి మోస్తాడు ఆయన. అధికారంతో శత్రుత్వం పెట్టుకోడు, తద్వారా పాత బస్తీలో తన వాళ్ళకి స్వేచ్ఛ ఉండేలా చూసుకుంటాడు, ఆస్తులు సంపాదించుకుంటాడు, ఆదాయ వనరులు జాగ్రత్తగా చూసుకుంటాడు. తద్వారా ఎప్పుడు తను సేఫ్ గేమ్ ఆడుతుంటాడు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తుంటాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంతే, అట్లాగే కేసీఆర్ ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ అంతే. ఇంతకుముందు ఏ కాంగ్రెస్ అయితే విమర్శించిందో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతూ ఇప్పుడు ఓవైసీ ఎవరిని నిలదీస్తున్నాడు? కేసీఆర్ని నిలదీస్తున్నాడు. తాజాగా మీరేంటి బీజేపీతో విలీనం చేసుకుంటారా, బీజేపీకి మద్దతు ఇస్తారా లాంటి స్టేట్మెంట్లు ఎందుకు వచ్చింది అక్కడ అంటే అదే కారణం. ఓవైసీ వ్యూహాత్మకంగా తనకి జాతీయ రాజకీయాలు ఇదేం లెక్క కాదు, హైదరాబాద్ పాలిటిక్స్ కావాలా, పాత బస్తీ తన చెప్పు చేతల్లో నుంచి పోకుండా ఉంటే 100,000 కోట్ల సంపాదన, అట్లాగే వేలాది మంది కుర్రోళ్ళు తాము ఎలా చెప్తే అట్లా వినే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఎక్కడెక్కడి నుంచినో వచ్చిన వాళ్ళకి ఆ ప్లేస్లో షెల్టర్ ఉంటుంది, తన చేతుల్లో నడుస్తుంది. మిగతాదంతా అదనపు బోనస్. అది మరొకసారి నిరూపితమైంది.